మరి ఏవో మహేశ్వర గురు సాక్షాత్ దాని గ్రూప్లో యాడ్ చేయి. అది మర్చినాం అనుకో ఫోన్ చేస్తా కదా. ముందున్న అక్కలకు చెల్లెళ్ళకు చదువులకు అన్నయ్య నమస్కారం. మనం ఏదో లేకుండా ఫోటోలో ముచ్చట్లు మాట్లాడాలి. పెద్దలు వాళ్ళు ఎన్నో రకాలు చెప్తారు. అవి కూడా ఎందుకంటే కుక్కకి నేటి మనకు అన్ని ఉంటాయి. మనం చెప్పినది మనకు చెప్పేది ఏదో 2 విషయాలు మాట్లాడాలి. కొన్ని రకాలు చెప్తుందంటే మనం అందరం మానవులు తెలుసుకుంటాం. ఎందుకంటే గురుపాన్ని పట్టుకున్నాం చిన్నగా పెద్దగా ఒక తొమ్మిది పడుకోవాలి. ఎంత వేసినా కాబట్టి నడవాలి. ఒక మాట మనం ఈ శివరామకృష్ణ బృందాన్ని పాటిస్తూ మనము ఒకరికొకరి సంబంధం అంటే అందరం కోరిక కలిసి ఒకరికొకరు చూసుకుంటే మనం చూడడం నడుపుతాం. కాబట్టి మనం ఏ గొప్ప వస్తువులు అనుకోవాలి. అక్కడ ఏదైనా మన్నాయాల అందరం ఎక్కడ కలిసి ఇది మన బృందం మన వల్ల మరి వృక్షం లాంటి మరి బీజం ఎంత చిన్న గింజ అది మన ఆరోగ్యం పంట వృక్షం ఎంత అంత జరగలుగుతున్నప్పుడు మన వృక్షం అటువంటి ఈ సాంప్రదాయం మరి వృక్షం లాంటి సాంప్రదాయం మనం ఎక్కడ చెప్పుకున్న దీనికి సాటి ఏ బోధన ఉండదు. ఎందుకంటే మనమే గొప్ప చెప్పుకుని రాదు. ఎవరు చెప్పుకున్నా ఇటువంటి బోధ ఎందుకు లేదు. ఇది మన గమ్యస్థానం. ఎట్లా అంటే మన కుమార్తె గమ్యస్థానం దీనికి ఒక పుణ్యాన్ని అయితే ఏ సాధన నీకెందుకు ఈసారికి పనికి రాదు నేను మాయేదో ఏ సాధన ఏ సాధన లేనిపోదు సాధన బంధు రాదు ఏ సాధనలో బసాయసి పరిపూర్ణ ఎలగింపు సాధన బంధు మరణించే రాదు అని ఒకటి మాట. వేరే ఏ సాధన ఇష్టం ఉన్నా అక్కడే ఉన్నాయి. మన పిల్లలు చెప్తుంది స్వయంగా మన బోధ వినాలంటే ఆడుకొని ముక్కలు కట్టితే దొంగ కాలేజీ పోతున్నానంటే మనం గవర్నమెంట్ కట్టినట్టు మనం ఇచ్చడంగా ఇది కనాలి మనం. ఎందుకంటే నిమ్మకంగా ఎన్ని వింటే మనకు అన్ని ఇంకా లోటే ఉంటాయి. కొన్ని సమస్యలు ఒక సమస్య మాకు ఎట్లా అంటే హైదరాబాద్ సరిపోయి 13 సంవత్సరాలు అయినా ఒక సబ్జెక్టు నేను హైదరాబాద్ 3 ఏళ్ళలో మాట్లాడింది. దేవగాతి అనేది ఒక మాట మాట్లాడింది. శివగామి గారు 2 ఏళ్ళకి ఉంది మాట. అయితే దేవగాతికి ఇక అన్నయ్య అడిగినాను, నువ్వు దేవగాతి ఉన్నారా అంటే నాయన నాకు అర్థమైతే నువ్వు చెప్పా అంటే అది నాకు తెలియదుగా, నువ్వు నాకు తిరిగి చెప్పాలని. 14 సంవత్సరాలు దాన్ని అంతగా గమనించాలి. మొన్న శంకరెడ్డి ఒక పాట రాసేది నన్ను సరుకుతో పోతామంటే ఏమన్నా అదొక పాట వివరణ చేసి అయ్యో మనం మాట్లాడినప్పుడు దేవరాజు ఏముండే కానీ ఏమనుకున్నాను అనుకున్న పిల్లల్ని మొన్న పొలంతో పోయేదాన్ని మొన్న గొడవలు చేసుకున్నాను. నాకు సిగ్గైంది అమ్మ గొడవలు చేసుకునేది అంటే మా దగ్గర చనిపోయింది కాబట్టి గొడవలు చేసుకుని ఇంకా ఉందనుకుంటున్నాను. మరి మనలో ఎప్పుడు డ్యాన్స్ పని ఉన్నారు. కోపం వస్తే నేను బస్సు మీద ఎక్కేం చేసుకున్నాము, లేకపోతే మిషన్ మీద ఎక్కేసుకున్నాము. మరి బ్రహ్మాస్త్రం మీద ఎక్కేం చేసుకున్నాము అంతమాయ ఆ మాట ఎంత కోపం వచ్చినా అవునే నా బ్రహ్మాస్త్రం మీద ఎక్కేం చేసుకుంటాం ఆ మాట అన్నా. ఏదో చిన్నమాట మాట్లాడి చిన్న విషయాలు చెప్పుకోవాలి, చిన్నతనంగా పోతాం. కానీ మరి మనం గొప్ప వస్తువు గొప్ప మాటలు మాట్లాడుతున్నాం. గొప్పతనంతో ఉండడే మనం జ్ఞానముఖి
ఎట్లయితే గురు కృప అనేటటువంటి పరమదయాలు భక్తులైన అదొకటి. కృప వేరు, దయా వేరు. కృప అనేటటువంటి గురువు ఇచ్చిన నిలబెట్టుకోవాలన్నటువంటి కృప మనకు తెలుసుకుంటాం. గురువు ఏనాడు ఇచ్చాడో ఎంత చూసుకో. గురువు ఏది ఇచ్చాడో ఏది పెట్టాడో గురువు తీసుకోవాలి లేదు గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా ఒకటే మనం గమనించాలి. ఎందుకంటే అందరూ ఆ సబ్జెక్టు ఒకరు విమర్శ చేసుకొని దాటుకుంటూ వచ్చి మనం మరి వినాలి. అటువంటి మనం పని వింటే మరి గమ్యస్థానం చేయాలి. పెద్ద వాళ్ళు పని విన్నారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సినిమాలు చూసినట్టు ఏం తప్ప ఏమన్నా